ఇవాళ నా మీద దాడి చేసింది పూర్తి చాతగాంతనం మీ ప్రభుత్వాన్ని. ఒక ఎమ్మెల్యే మీద ఈ విధంగా దాడి చేయడం, అసలు నేను ఒకటే అడుగుతున్నా, అదే పిచ్చోళ్ళారా, మీరు దాడి చేసి నా కారు అద్దాలు, నా ఇండ్ల అద్దాలు పగలగొట్టి పేరు, కానీ నా వెంటకన్నా వీకి రరవడనా, నా వెంటకన్నా వీకి రరవడనా? మీకు చేతనైందరా? నా ఇంటిక వీకుడనా చేతనైందరా? మీకేమన్నా ఏమైందిరా? మీతో ఏమైనా అయిందా? ఇంచు కూడా ఏమైనా అయిందా మీతోని? ఏమి కాదు మిస్టర్ గాంధీ, తెలంగాణ పౌరుషం ఏందో రేపు చూపిస్తాం. ఈ దాడిని ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. నీకు ఆంధ్రోన్వి బతకనికి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ. ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊకోను, నిన్ను మాత్రం ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అరే పీకమనరా భయ్, రోజు ఇండే ఉంటా, ఇండుంచే తిరుగుతా, పీకునది ఏం పీకినవరా భయ్? నా ఇంటికన్నా వీకిండా? ఇప్పుడు నా కారద్దాలు వలగొట్టవచ్చు, నా ఇంటి అద్దాలు వలగొట్టవచ్చు, ఎందుకంటే నేను సింగిల్గా ఉన్నా కాబట్టి. ఆయన నన్నేమైనా వీకిరని నిన్నే నిలుస్తున్నా కదా. మీరు మీకు ఎవడు చెప్తున్నా? మన అయ్యా జాగిరా, మన అయ్యా జాగిరా, ఇది మా అయ్యా జాగిరి. తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోనివి నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినవి నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నికార్సమైన తెలంగాణ బిడ్డలము. ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని, నీ లెక్క ఆంధ్ర నుంచి బతకనికే రాలేదురా భయ్. మేము తెలంగాణ వాళ్ళము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో. రేపు చూస్తారు, రేపు 11 o'clock. ఇవాళ వాస్తవంగా సిపి గారు నాయకత్వంలో దగ్గర ఉండి పోలీసు వాళ్ళు దాడి చేయించారు. ఇలా సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం తీయించిన, ఇప్పుడు బయట పెడతా, దగ్గర ఉండి దాడి చేయించారు. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ, చిన్నపిల్లలు ఉంటారు. ఇంతమంది చిన్నపిల్లలు ఉంటే ఇదా వీళ్ళ ఈజ్ దిస్ ద సేఫ్టీ ఆఫ్ ఒక ఎమ్మెల్యేకే సేఫ్టీ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఏం సేఫ్టీ ఉంటుంది? రెండోది, అసలు బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అన్నాడు. నేను కండువా కప్పుకొని ఇప్పటికి కూడా రెడీగా ఉన్నా. నువ్వు రా భయ్, నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే రా, నేను కండువా కప్పుకొని రెడీగా ఉన్నా కదా పట్టుకొని. మరి మీరు ఎందుకు ఇప్పటిదాకా రాలే? నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవి? రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని? నన్ను మర్డర్ చేపిద్దాం అనుకుంటున్నావా? నేను గట్టిగా మాట్లాడుతున్నా అని గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి. నీకు చెప్తున్నా, ఇంకా గట్టిగా మాట్లాడతా, ఇంకా గట్టిగా తిరుగుతా, నీ సంగతి ఏందో చేస్తా. నువ్వు గద్దె దించే వరకు నిన్ను వదిలిపెట్టా. గాంధీ నిన్ను మాత్రం రోడ్ల మీద ఉరికిచ్చుడు ఖాయం. నువ్వు రాసి పెట్టుకోరా బిడ్డ. నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. ఎవరు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడారు? ఎప్పుడు అవును, అప్పుడు కూడా మాట్లాడినా. తీసి రికార్డు చూసుకోకసారి. ఇంకోటి దీనికి కౌశిక్ రెడ్డి స్పందించినా, ఇంకోటి స్పందించినా పక్కకు పెట్టున్నాను. ఇప్పుడు మీరు స్పందించి నేను ఒక్కటే అడుగుతున్నా. రాహుల్ గాంధీ అన్నాడు కదా, ఏమన్నాడు రాహుల్ గాంధీ మేము చట్టం తీసుకొని వస్తాం, ఏదన్నా పార్టీ ఎవరైనా మారితే ఇమీడియట్ డిస్క్వాలిఫైడ్. అరే మీకు దమ్ము ఉంటే, నువ్వు అంత పెద్ద మొగోనివి అయితే రాజీనామా చేయరా భయ్. రాజీనామా చేసేదా? నువ్వు రాజీనామా చేసిన తర్వాత కొట్లాడదాం దా. నువ్వు రాజీనామా చేసి రా, కొట్లాడదాం. నువ్వు ఏం బీకినవరా భయ్? సింహం సింగిల్గా నిలుస్తుంది కదా. నువ్వు నా కారద్దాలు, ఇంటద్దాలు బలపడు, నా ఎంటికన్నా వీకినవా? నా ఎంటిక పీకినవా? ఏం బీకిర్రా మీ కాంగ్రెస్ వాళ్ళు? చేతగాని వాళ్ళు కాదురా భయ్ మీరు. మా ఎట్లా చేతనైతే రేపు చూపిస్తారా? దొరకవా గాంధీ? నీకు ఉంటుంది రే, నీకు ఉంటుంది కౌశిక్ రెడ్డితో. ప్రజలకి మేము దూరం అవుతున్నామా, వాళ్ళు దూరం అవుతుర్రా? రాజీనామా చేయమని తెలుస్తుంది. ఇదే షేర్లింగం పెళ్లిలో 100% తీసుకెళ్తాం. ఎందుకు తీసుకపోము? అందరు కూడా స్పందిస్తారు, అందరు కూడా వస్తారు. దీని మీద ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. గాంధీ ఇప్పటికి కూడా చెప్తున్నారా బాబు, నువ్వు 12 గంటలకు వస్తా అన్నావు, ఇంకా రాలేదు. నీ గుండాగాలని రౌడీ సీటర్లను పంపించినావు నన్ను మర్డర్ చేయించడానికి. కానీ కౌశిక్ రెడ్డి భయపడలే. నీ కండువ అట్లనే పట్టుకొని ఉన్నారా భయ్? నీకు ఇంకా మంగళారతి పట్టుకొనే ఉన్నారా భయ్? దా రాదు బీఆర్ఎస్ పార్టీ దాంట్లోకి రా, కండువ కప్తా, తీసుకొని పోతా. ఈ చేతగాని దమ్ముంటే రారా ముసలోడా, దా చూసుకుందాం దా. 100% ఇప్పుడు నేను రేపు కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారితో మాట్లాడిన తర్వాత దీని ప్రతిచర్య తీసుకొని పోతాం. ఒక ఎమ్మెల్యేకి ఈ విధంగా సెక్యూరిటీ లేకపోతే ఇక సామాన్యుల ప్రజల పరిస్థితి ఏందనేది మీరు అందరు కూడా ఆలోచన చేయొచ్చు. కానీ ఇలా పెద్ద జోక్ ఏంటంటే, వాళ్ళు వచ్చిర్రు, లొల్లి చేసి పేరు. కానీ కౌశిక్ రెడ్డి ఇంటికి ఎందుకు వీకలేదురా భయ్? కౌశిక్ రెడ్డిని ఏం చేయలేదు కదరా భయ్ మీరు?
అద్దాలు ఏమన్నాయి రాబాయ్ మిమ్మల్ని? అద్దాల వల్ల కొట్టిపోడింది రాబాయ్. కౌశిక్ రెడ్డి వెంటకనే వీకిరా రాబాయ్ మీరు ఎవరన్నా?